Hello friends, welcome to Ravu's Competitive Academy for UPSC, APPSC, TSPSC, Group 1, Group 2, Group 3, Group 4, SSC, రైల్వేస్ ఇలా అన్ని తరహా పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏపీఎస్సి గ్రూప్ 4 ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. ఈరోజు మన లెక్చర్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ పార్ట్ 2. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద లెక్చర్, రావుస్ కాంపిటేటివ్ అకాడమీ జిఎస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, అన్ని తరహా పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సో జిఎస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తూ వస్తుంది. మెటీరియల్ కొరకు మీరు సంప్రదించాల్సిన నెంబర్ 9160748656. కింది భాగంలో ఈ నెంబర్ని పొందుపరచడం జరిగింది. ఈ నెంబర్ను సంప్రదించగలరు. స్ట్రైట్ అవే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద లెక్చర్. నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ పార్ట్ 2. ఫస్ట్ వన్, బాంధవ్గర్ నేషనల్ పార్క్. కంటిన్యూషన్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఫస్ట్ పార్ట్ అండి, ఇది సెకండ్ పార్ట్ అనమాట. క్లియర్. నౌ 18th వన్, 17th వరకు మనం ఫస్ట్ పార్ట్లో కంప్లీట్ చేసుకున్నాం. నౌ దిస్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ పార్ట్. బాంధవ్గర్ నేషనల్ పార్క్, ఏ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఇన్ వింధ్యన్ రేంజెస్ ఆఫ్ మధ్యప్రదేశ్. దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే మధ్యప్రదేశ్ ఫ్రెండ్స్. చూడండి ఇన్ ది మ్యాప్ ఆఫ్ ఇండియా, ఎగ్జాక్ట్ లొకేషన్ బాంధవ్గర్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ ఇన్ వింధ్యన్ రేంజెస్ ఆఫ్ మధ్యప్రదేశ్. కవర్డ్ విత్ డెన్స్ సాల్ ఫారెస్ట్స్. చూడండి ఏనుగుల యొక్క బ్యాక్ సైడ్ మీరు గమనించవచ్చు. సాల్ ఫారెస్ట్లు కలవండి. కవర్డ్ విత్ డెన్స్ సాల్ ఫారెస్ట్ అండ్ బ్యాంబూ ట్రీస్. వెదురు కర్రలు అని చెప్పేసి అంటాం. వెదురు, బ్యాంబూ ట్రీస్. కవర్డ్ విత్ డెన్స్ సాల్ ఫారెస్ట్ అండ్ బ్యాంబూ ట్రీస్. ఇట్ ఈస్ హ్యాబిటాట్ ఫర్ వరల్డ్ ఫేమస్ వైట్ ఎలిఫెంట్స్. ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ స్పీసెస్ కన్జర్వ్ చేస్తూ వస్తున్నారంటే వైట్ ఎలిఫెంట్స్ అండి. తెల్ల ఏనుగులకి ఇది బాగా ఫేమస్. ఇట్ ఈస్ హ్యాబిటాట్ ఫర్ వరల్డ్ ఫేమస్ వైట్ ఎలిఫెంట్స్. మీరు డయాగ్రామ్లో కూడా క్లియర్గా చూడొచ్చు వైట్ ఎలిఫెంట్స్. ఓకే, సో దిస్ వాట్ ఫ్రెండ్స్, బాంధవ్గర్ నేషనల్ పార్క్. నెక్స్ట్, పల్మావు నేషనల్ పార్క్, ఏ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఇన్ నార్థన్ ఎడ్జ్ ఆఫ్ చోటా నాగ్పూర్ ప్లాటో నియర్ డాల్టన్ గంజ్ ఇన్ జార్ఖండ్. ఈ చోటా నాగ్పూర్ పీఠభూమి ఖనిజ వనరులు బాగా సమృద్ధిగా ఉన్నటువంటి సో పీఠభూమి ఏదంటే చోటా నాగ్పూర్ పీఠభూమి. చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఓకేనా. నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఇన్ నార్థన్ ఎడ్జ్ ఆఫ్ చోటా నాగ్పూర్ ప్లాటో నియర్ డాల్టన్ గంజ్ ఇన్ జార్ఖండ్ ఫ్రెండ్స్. దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే పల్మావు నేషనల్ పార్క్ సంబంధించి చూడండి. పల్మావు నేషనల్ పార్క్, సో ఇది దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్. పల్మావు నేషనల్ పార్క్ ఇన్ ది స్టేట్ ఆఫ్ జార్ఖండ్. ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ స్పీసెస్ కన్జర్వ్ చేస్తున్నారంటే ఇండియన్ వుల్ఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ వుల్ఫ్ మీరు డయాగ్రామ్లో కూడా క్లియర్గా చూడొచ్చు. ఇండియన్ వుల్ఫ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ యానిమల్ స్పీసెస్. ఇక్కడ ఏ స్పీసెస్ని కన్జర్వ్ చేస్తూ వస్తున్నారు, సంరక్షిస్తూ వస్తున్నారంటే ఇండియన్ వుల్ఫ్. ఇండియన్ వుల్ఫ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ యానిమల్ స్పీసెస్. ఇది పల్మావు నేషనల్ పార్క్ గురించి. తర్వాత ఏంటంటే సుందర్బన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సుందర్బన్స్, ఏ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్, బయోస్పియర్ రిజర్వ్ అట్ మౌత్ ఆఫ్ రివర్ హుగ్లీ, వెస్ట్ బెంగాల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, గంగా నది వెస్ట్ బెంగాల్లో ఫరక్కా ప్రాంతం దగ్గరకు వచ్చినప్పటికి, ఇక్కడ ఫరక్కా ప్రాంతం దగ్గరకు వచ్చినప్పటికి ఇది రెండుగా విభజించబడుతుంది. మెయిన్ స్ట్రీమ్ బంగ్లాదేశ్లోకి ఎంట్రీ అయితే దాన్ని ఏమంటారంటే పద్మా నది అని చెప్పేసి అంటాం, పద్మ అంటాం. స్మాల్ స్ట్రీమ్ ఇన్ వెస్ట్ బెంగాల్ హుగ్లీ అంటారు. దీన్ని హుగ్లీ అని చెప్పేసి అంటాం. హుగ్లీకి ఇంకో ట్రిబ్యూటర్ ఏంటంటే దామోదర్ అనమాట. క్లియర్. అయితే చూడండి దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ, సుందర్బన్స్ నేషనల్ పార్క్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి అందరూ గమనించండి అమ్మా. సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ సుందర్బన్స్ నేషనల్ పార్క్. ఏ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్, బయోస్పియర్ రిజర్వ్ at mouth of obviously friends river Hooghly, West Bengal. Clear. Home for endangered Royal Bengal tiger. ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ స్పీసీస్ కన్జర్వ్ చేస్తున్నారంటే
రాయల్ బెంగాల్ టైగర్, మీరు డయాగ్రామ్లో కూడా చూడొచ్చు రాయల్ బెంగాల్ టైగర్. అండ్ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్, ఈ స్పీసీస్ కూడా కన్జర్వ్ చేస్తున్నారండి, గ్యాంజెటిక్ డాల్ఫిన్స్. అండ్ ఎస్చూరియన్ క్రోకోడైల్స్ ఆల్సో, ఎస్చూరియన్ క్రోకోడైల్స్. ఇట్ ఈస్ కవర్డ్ విత్ డెన్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఫ్రెండ్స్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇక్కడ ఇది సుందర్బన్స్ అనమాట, మడ అడవులకి ప్రసిద్ధి అనమాట, మడ అడవులు. ఇది మడ అడవులకి ప్రసిద్ధి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ కవర్డ్ విత్ డెన్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ అండ్ మార్షెస్, ఎందుకంటే ఇక్కడ వెట్ స్వాంపీ మార్ష్ రీజన్, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో తడితో కూడుకొని ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ కవర్డ్ విత్ డెన్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ మార్సెస్ అని చెప్పేసి అంటాం. మడ అడవులు, మడ అడవులు ఎక్కడ కలవంటే సుందర్బన్స్ నేషనల్ పార్క్. క్లియర్ నౌ. సుందర్బన్స్ ఇట్స్ ఎ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ అండి. సో దిస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ సుందర్బన్స్ నేషనల్ పార్క్. నెక్స్ట్ సిమ్లిపాల్, సిమ్లిపాల్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్, బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఒడిస్సా. సిమ్లిపాల్ అండి, దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్ అందరూ గమనించండి. సిమ్లిపాల్, సిమ్లిపాల్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఒడిస్సా. కవర్డ్ విత్ డెన్స్ సాల్ ఫారెస్ట్స్, కవర్డ్ విత్ డెన్స్ సాల్ ఫారెస్ట్ అంటే ఈ విధంగా ఉంటాయండి. చూడండి ఏనుగు యొక్క బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు సాల్ ఫారెస్ట్. ఇట్ ఈస్ హోమ్ ఫర్ టైగర్, ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ స్పీసెస్ కన్జర్వ్ చేస్తున్నారంటే ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు టైగర్ అండ్ లియోపార్డ్. సో లిపార్డ్ అండ్ ఎలిఫెంట్, ఎలిఫెంట్ కూడానండి, ఎలిఫెంట్ అండ్ అదర్ వైల్డ్ లైఫ్ స్పీసెస్ని కూడా ఇక్కడ కన్జర్వ్ చేస్తూ వస్తున్నారు ప్రధానంగా. సో టైగర్ యాజ్ వెల్ యాజ్ లిపార్డ్ అండ్ ఎలిఫెంట్, ఇవి కన్జర్వ్ చేస్తున్నారండి. నెక్స్ట్ భగవాన్ మహావీర్, గోవా. భగవాన్ మహావీర్ ఫ్రెండ్స్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదంటే సో గోవా అండి, దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్ ది స్టేట్ ఆఫ్ గోవా ఇక్కడ అండి. సో మ్యాప్లో ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ స్పీసెస్ కన్జర్వ్ చేస్తున్నారంటే బార్కింగ్ డీర్, మురిగే జింక. బార్కింగ్ డీర్ అంటే మీరు డయాగ్రామ్లో చూడొచ్చు, మురిగే జింక. అండ్ ఫ్లయింగ్ స్క్విరల్, ఫ్లయింగ్ స్క్విరల్ అండి, ఫ్లయింగ్ స్క్విరల్ ఉడత. అండ్ సాంబార్ అంటే మీకు ఆల్రెడీ చూపించాను సో ప్రీవియస్ స్లైడ్లో. సాంబార్ ఆర్ ది ప్రొటెక్టెడ్ యానిమల్ స్పీసెస్ అండి. ఇక్కడ ఏ స్పీసెస్ కన్జర్వ్ చేస్తున్నారంటే బార్కింగ్ డీర్, మురిగే జింక, ఫ్లయింగ్ స్క్విరల్స్ అండ్ సాంబార్, ఈ కైండ్ ఆఫ్ స్పీసెస్ని ఇక్కడ కన్జర్వ్ చేస్తూ వస్తున్నారండి భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్, గోవా. నెక్స్ట్ బాందిపూర్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్, కర్ణాటక, ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక ఫ్రెండ్స్. సో బాందిపూర్, దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఇన్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా చూడండి, బాందిపూర్, దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్ బాందిపూర్ ఇన్ కర్ణాటక. నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్, హ్యాబిటాట్ ఫర్ ఏషియన్ ఎలిఫెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో బాందిపూర్ నేషనల్ పార్క్, ఇట్స్ హ్యాబిటాట్ ఫర్ ఏషియన్ ఎలిఫెంట్. ఇక్కడ ఏషియన్ ఎలిఫెంట్స్ని కన్జర్వ్ చేస్తూ వస్తున్నారండి, ఈ డయాగ్రామ్లు కూడా క్లియర్గా చూడొచ్చు. ఏషియన్ ఎలిఫెంట్ కవర్డ్ విత్ డెన్స్ మాయిస్ట్ డెసిడ్యువస్ ఫారెస్ట్, తేమతో కూడినటువంటి ఆకురాల్చు అడవులు అని చెప్పేసి అంటాం, తేమతో కూడిన ఆకురాల్చు అడవులు. కవర్డ్ విత్ డెన్స్ మాయిస్ట్ డెసిడ్యువస్ ఫారెస్ట్స్, బాందిపూర్ నేషనల్ పార్క్ గురించి. ఇక్కడ ఇంపార్టెంట్ స్పీసెస్ ఏంటంటే ఏషియన్ ఎలిఫెంట్ని కన్జర్వ్ చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ నగర్హోల్, ఏ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్, వెస్టర్న్ ఘాట్స్, కర్ణాటక. నగర్హోల్ అండి, వెస్టర్న్ ఘాట్స్, కర్ణాటక. సో ఇది దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్, నగర్హోల్. సో ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక, ఏ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్, వెస్టర్న్ ఘాట్స్, కర్ణాటక. ఇట్స్ హోమ్ ఫర్ రేర్ స్పీసెస్ లైక్ మూస్ డీర్. చూడండి ఇక్కడ మూస్ డీర్, సో మూస్ డీర్ ఈ విధంగా ఉంటుందండి, మూస్ డీర్ మీరు డయాగ్రామ్లో కూడా క్లియర్గా చూడొచ్చు, మూస్ డీర్ ఇక్కడ. నెక్స్ట్ పాంగోలిన్ అండ్ గియాంట్ స్క్విరల్, గియాంట్ స్క్విరల్ అంటే ఈ విధంగా ఉంటుందండి, చూడండి ఇక్కడ గియాంట్ స్క్విరల్ డయాగ్రామ్లో చూడొచ్చు, గియాంట్ స్క్విరల్ ఈ విధంగా ఉంటాయి. ఇట్ ఇస్ హోమ్ ఫర్ 250 స్పీస్ ఆఫ్ బర్డ్స్ ఆల్సో ఫ్రెండ్స్. ఈ నగర్హోల్ నేషనల్ పార్క్ అనేది ఇట్స్ ఆల్సో హోమ్ ఫర్ 250 స్పీస్ ఆఫ్ బర్డ్స్. ఓకే ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కేరళ. సైలెంట్ వ్యాలీ, దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్ ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ సైలెంట్ వ్యాలీ. చూడండి అందరూ ఇక్కడ, దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్ సైలెంట్ వ్యాలీ. సో ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ సైలెంట్ వ్యాలీ. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, కేరళ. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ నీల్గిరి బయోస్పియర్ రిజర్వ్ ఫ్రెండ్స్.
ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ obviously ఫ్రెండ్స్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ కవర్డ్ విత్ ఎవర్గ్రీన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్. ఎందుకంటే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ తీసుకున్నట్లయితే ఇట్ రిసీవ్స్ more amount of rainfall, more than 200 centimeters rainfall, average annual rainfall. Clear all of you? అంటే 200 to 450 centimeters rainfall వరకు కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. యావరేజ్ యాన్యువల్ రైన్ఫాల్ మోర్ దాన్ 200 సెంటీమీటర్స్. ఇక్కడ సతత హరిత అరణ్యాలు కలవని చెప్పేసి అంటాం. వెస్టర్న్ ఘాట్స్ సహ్యాద్రీస్ అని చెప్పేసి అంటాం. సో కవర్డ్ విత్ ఎవర్ గ్రీన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఆబ్వియస్లీ ఏముంటాయండి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో సతత హరిత అరణ్యాలు ఉంటాయి. ట్రాపికల్, సో దట్ ఈస్ ఎవర్ గ్రీన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్. హోమ్ ఫర్ మోస్ట్ ఎండేంజర్డ్ లైన్ టైల్డ్ మెకాక్యూ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ స్పీసీస్ని ఇక్కడ కన్సిడర్ చేస్తూ వస్తున్నారంటే హోమ్ ఫర్ మోస్ట్ ఎండేంజర్డ్ లైన్ టైల్డ్ మెకాక్యూ. లైన్ టైల్డ్ మెకాక్యూ అంటే ఈ విధంగా ఉంటుందండి. లైన్ టైల్డ్ మెకాక్యూ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, కేరళ. ఓకేనా, లైన్ టైల్డ్ మెకాక్యూ. నెక్స్ట్ పెరియార్. పెరియార్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఫ్రెండ్స్, ఇది పెరియార్ నేషనల్ పార్క్. పెరియార్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ located in Western Ghats of Kerala. Located in, obviously friends, this is also the part of Western Ghats. Located in Western Ghats of Kerala. Home for wild elephants. ఇక్కడ ఏ స్పీసీస్ కన్సిడర్ చేస్తూ వస్తున్నారంటే వైల్డ్ ఎలిఫెంట్స్, సో గౌర్, వైల్డ్ పిగ్స్ అండ్ సో వైల్డ్ డాగ్స్ ఆల్సో ఫ్రెండ్స్, ఫ్లయింగ్ లిజార్డ్, ఫ్లయింగ్ స్నేక్ స్పీసీస్ ఇవన్నీ కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తూ వస్తున్నారండి. ఈ కైండ్ ఆఫ్ స్పీసీస్ని ఇక్కడ కన్సిడర్ చేస్తున్నారు పెరియార్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్. తర్వాత ఏంటంటే వేదాంతంగల్. ఇట్స్ ఏ బర్డ్ సాంచురీ నోన్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ వాటర్ బర్డ్స్. వేదాంతంగల్, సో తమిళనాడు బర్డ్ సాంచురీ. సో వేదాంతంగల్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వేదాంతంగల్, దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ వేదాంతంగల్, సో తమిళనాడు. ఏ బర్డ్ సాంచురీ నోన్ ఫర్ వెరైటీ ఆఫ్ వాటర్ బర్డ్స్. నెక్స్ట్ ఏంటంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో నల్గొండ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్. గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. కవర్డ్ విత్ డ్రై డెసిజస్ ఫారెస్ట్ విత్ టైగర్ అండ్ లీపార్డ్. ఇక్కడ ఏంటంటే డ్రై డెసిజస్ ఫారెస్ట్లు అంటే శుష్క ఆకురాల్చే అడవులు అంటాం. విత్ టైగర్ అండ్ లీపార్డ్ అండి. ఏ కైండ్ ఆఫ్ స్పీసీని ఇక్కడ కన్సిడర్ చేస్తున్నారంటే టైగర్ యాజ్ వెల్ యాజ్ లీపార్డ్. సో నాగార్జున సాగర్ శ్రీశైలం, సో దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం ఫ్రెండ్స్. ఓకేనా, నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం, దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్ హియర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. నెక్స్ట్ రంగంతిట్టు, ఏ బర్డ్ సాంచురీ ఇన్ బెంగళూరు మైసూర్ నేషనల్ హైవే ఇన్ కర్ణాటక. రంగంతిట్టు, దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఫ్రెండ్స్ రంగంతిట్టు, ఎగ్జాక్ట్ లొకేషన్ ది మ్యాప్ ఆఫ్ ఇండియా. ఓకేనా. హోమ్ ఫర్ ఎండేంజర్డ్ స్పీసెస్ లైక్ ఓపెన్ బిల్డ్ స్టార్క్. చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంటాయి ఓపెన్ బిల్డ్ స్టార్క్. నెక్స్ట్ సో వైట్ ఐబీస్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయండి. వైట్ ఐబీస్, స్పూన్ బిల్డ్ ఇవన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. క్లియర్, బర్డ్ సాంచురీ. ఓకే లఫ్ యూ. రంగంతిట్టు, ఓపెన్ బిల్డ్ స్టార్క్, వైట్ ఐబీస్ అండ్ స్పూన్ బిల్డ్, రివర్ టెన్. సో ఫ్రెండ్స్ ఈ కైండ్ ఆఫ్ స్పీసెస్ని ఇక్కడ బర్డ్స్ని కన్జర్వ్ చేస్తూ వస్తున్నారు. ఇట్స్ ఎ బర్డ్ సాంచురీ ఇన్ బెంగళూరు మైసూర్ నేషనల్ హైవే. క్లియర్ ఆఫ్ యూ. ఈ కైండ్ ఆఫ్ స్పీసెస్ని ఇక్కడ కన్జర్వ్ చేస్తూ వస్తున్నారండి. ఓపెన్ బిల్డ్ స్టార్క్, వైట్ ఐబీస్, స్పూన్ బిల్డ్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. క్లియర్, ఈ విధంగా బర్డ్స్. సో నెక్స్ట్ ముదుమలై, ఏ వైల్డ్ లైఫ్ సాంచురీ ఇన్ తమిళనాడు ఆఫ్ నీలగిరీస్ ఫ్రెండ్స్. ముదుమలై, క్లియర్ ఆఫ్. ముదుమలై దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్. సో ముదుమలై ఫ్రెండ్స్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఇన్ తమిళనాడు. సో ముదుమలై ఫ్రెండ్స్ ఇక్కడ, సో ముదుమలై ఎగ్జాక్ట్ లొకేషన్, ఏ వైల్డ్ లైఫ్ సాంచురీ ఇన్ తమిళనాడు ఆఫ్ నీలగిరీస్ ఫ్రెండ్స్. ఓకేనా. మైసూర్ ఊటీ హైవే పాసెస్ త్రూ ఇట్. మైసూర్ ఊటీ హైవే పాసెస్ త్రూ ఇట్. హోమ్ ఫర్ వైల్డ్ ఎలిఫెంట్. ఏ కైండ్ ఆఫ్ స్పీసీని ఇక్కడ కన్సిడర్ చేస్తూ వస్తున్నారంటే క్లియర్, వైల్డ్ ఎలిఫెంట్, గౌర్ అండ్ బొన్నెట్ మెకాక్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బొన్నెట్ మెకాక్యూ అంటే సో ఈ విధంగా ఉంటుందండి బొన్నెట్ మెకాక్యూ. సో క్లియర్. నెక్స్ట్ అండి
Valley of Flowers. Valley of Flowers, friends, a national park in Uttarakhand, in the state of Uttarakhand, friends. Valley of Flowers. Clear? చూడండి Valley of Flowers exact location. So Valley of Flowers, friends, in the state of Uttarakhand, exact location in the map of India. A national park in Uttarakhand comprises of coniferous forest, friends. ఇక్కడ చూడండి coniferous forest ఈ విధంగా పొడవుగా ఉంటాయి. Coniferous forests. Coniferous forests. And alpine meadows and snowy peaks ఉంటాయండి. Snowy peaks, alpine meadows and snowy peaks. Okay, now habitat for endangered species like snow leopard and Himalayan bear అండి. Snow leopard and Himalayan bear ఈ కైండ్ ఆఫ్ స్పీసీస్ని ఇక్కడ కన్సిడర్ చేస్తూ వస్తున్నామండి. క్లియర్. వైడ్లీ పాపులర్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ ఫ్లవరింగ్ బ్లూమింగ్ ప్లాంట్స్ అండి. సో వైడ్లీ పాపులర్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ ఫ్లవరింగ్ అండ్ బ్లూమింగ్ ప్లాంట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ రోడోడెండ్రన్స్. ఇవన్నీ కూడా మీరు డయాగ్రామ్లో కూడా చూడొచ్చు ఈ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్. సో వైడ్లీ పాపులర్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ ఫ్లవరింగ్ బ్లూమింగ్ ప్లాంట్స్. సో రోడోడెండ్రన్, ఫ్రెండ్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. క్లియర్. దానికి లొకేషన్ చెప్పుకున్నాం. సో ఇంపార్టెంట్ స్పీసెస్ ఏంటేంటి, ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తున్నారు, అవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. క్లియర్. వాట్ కైండ్ ఆఫ్ ప్లాంట్ స్పీసెస్ బీయింగ్ కన్సిడర్డ్ హియర్. నెక్స్ట్, రాజాజీ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. రాజాజీ. సో రాజాజీ నేషనల్ పార్క్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో దిస్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్ లొకేషన్. రాజాజీ నేషనల్ పార్క్ ఇక్కడ అండి, దానికి ఎగ్జాక్ట్ లొకేషన్. సో రాజాజీ నేషనల్ పార్క్, ఓకేనా, ఉత్తరాఖండ్. Covered with dense temperate forests and rich in wildlife also, friends. Wildlife species also being considered here. Rajaji National Park, Uttarakhand. Next, Corbett National Park, Uttarakhand. So Corbett, friends. Corbett National Park, Uttarakhand. So the exact location, Corbett National Park, Uttarakhand. It is known for its rich wildlife like tiger sloth bear. Next, నీల్గాయ్ అండ్ రెడ్ జంగల్ ఫౌల్. రెడ్ జంగల్ ఫౌల్ అంటాం చూడండి, ఈ విధంగా ఉంటుంది రెడ్ జంగల్ ఫౌల్. డయాగ్రామ్లో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. రెడ్ జంగల్ ఫౌల్ ఎండేంజర్డ్ స్పీస్ అండి, సీరియస్లీ అట్ రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్, అంతరించిపోతున్నా. సో వీటిని మనం కన్సిడర్ చేస్తూ రావాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఈ రేర్ స్పీసెస్ అన్నింటినీ కూడా మనం కన్సిడర్ చేస్తూ రావాలి. కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. నెక్స్ట్, నందాదేవి, friends, a national park and biosphere reserve of Kumaon Himalayas, Uttarakhand. నందాదేవి యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ in the state of Uttarakhand ఇక్కడ అండి. సో దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్. సో నందాదేవి ఇది దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్. A national park and biosphere reserve of Kumaon Himalayas, Uttarakhand. Covered with snowy peaks and glaciers అండి. ఇక్కడ గ్లేషియర్స్ హిమానీ నదాలు అని చెప్పేసి అంటాం. హిమానీ నదాలు కదులుతూ ఉంటాయి. Covered with snowy peaks, okay na, and glaciers also. Regarded as ecological hotspot. It's regarded as ecological hotspot. Next, Nandankanan Tiger Reserve, Odisha. Nandankanan, friends, Tiger Reserve exact location. Nandankanan Tiger Reserve, Odisha. Exact location here. Nandankanan Tiger Reserve, Odisha. Tiger Reserve and next, Dandeli Tiger Reserve, Karnataka. So Dandeli Tiger Reserve, Karnataka, the state of Karnataka, exact location here in the map of India. Next, Agastya Malai Biosphere Reserve, Western Ghats, Kerala. Agastya Malai ikkadandi, Agastya Malai, the exact location. Agastya Malai, Kerala. Biosphere Reserve, Western Ghats, Kerala. Next, Rani Jhansi Marine National Park, Andaman Nicobar Islands andi. Obviously ikkada Andaman Nicobar Islands. So ikkada enante దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్. సో ఫ్రెండ్స్, రాణి ఝాన్సీ ఇట్స్ ఏ మెరైన్ నేషనల్ పార్క్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి అర్కానియోమా హిల్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఏంటంటే అర్కానియోమా కొండలు అనేవి చూడండి మయన్మార్లో ప్రారంభమై, అంటే ఇక్కడ ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఎక్స్టెన్షన్ ఆఫ్ దీస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి అర్కానియోమా కొండలు అక్కడి నుంచి మొదలుకొని సముద్రంలో మునిగి పైకి తేలిన పర్వత శిఖర భాగాలు ఏమని అంటామంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పేసి అంటామండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్, ఇది రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్, గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్, గుజరాత్. గ్రేట్ రాన్ ఆఫ్ కచ్, ఫ్రెండ్స్, దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడ గ్రేట్ రాన్ ఆఫ్ కచ్, ది స్టేట్ ఆఫ్ గుజరాత్.
గ్రేట్ రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్. నెక్స్ట్ అచంకామర్ అమర్కాంతక్ బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. అచంకామర్ ఫ్రెండ్స్. ఓకే ఆల్ ఆఫ్ యూ చూడండి అచంకామర్. సో దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్ అచంకామర్ ఇదండి, దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్ అచంకామర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. అచంకామర్ అమర్కాంతక్ పీఠభూమి. సో దేనికి ఫేమస్ అంటే సో బాక్సైట్ ఫ్రెండ్స్, బాక్సైట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. Al2O3 బాక్సైట్కి బాగా ఫేమస్ అండి. దీని నుంచి అల్యూమినియం సాగ్రిగేట్ చేస్తాం. అమర్కాంతక్ పీఠభూమి. అచంకామర్ అమర్కాంతక్ బయోస్పియర్ రిజర్వ్ సో మధ్యప్రదేశ్. నెక్స్ట్ పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. పచ్మర్హి ఎక్కడంటే చూడండి దీనికి ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడండి, పచ్మర్హి మధ్యప్రదేశ్. పచ్మర్హి ఓకేనా. నెక్స్ట్ కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ హిమాచల్ ప్రదేశ్. కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ తమిళనాడు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ ఫ్రెండ్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ తమిళనాడు. ఓకేనా. నెక్స్ట్ కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. చూడండి ఇక్కడ కన్హా నేషనల్ పార్క్ ఎగ్జాక్ట్ లొకేషన్. సో కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. కన్హా నేషనల్ పార్క్ క్లియర్. సో తర్వాత ఏంటంటే ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. ఇంద్రావతి దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. సో ఫ్రెండ్స్ పాపికొండలు నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ హోమ్ ఫర్ లియోపార్డ్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ హోమ్ ఫర్ లీపార్డ్ క్యాట్స్. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇట్ ఈస్ హోమ్ ఫర్ లీపార్డ్ క్యాట్స్. సో క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. సో మనం ప్రీవియస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్ ఫ్రెండ్స్. తర్వాత పాపికొండలు నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ హోమ్ ఫర్ లీపార్డ్ క్యాట్స్ అండి, ఈ విధంగా లీపార్డ్ క్యాట్స్. సో డయాగ్రామ్లో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు పాపికొండలు నేషనల్ పార్క్ ఫ్రెండ్స్. సో దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ పాపికొండలు. సో పాపికొండలు ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడ అండి, ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ హోమ్ ఫర్ లీపార్డ్ క్యాట్స్. సో దీస్ వాట్ ఫ్రెండ్స్. సో బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. ఫ్రెండ్స్ మా డిస్కషన్ కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ ది సెషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ రావూస్ కాంపిటేటివ్ అకాడమీ. సో ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ రావూస్ కాంపిటేటివ్ అకాడమీ. సో దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్ టుడే సెషన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.